జమ్మూ కశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. సెర్చింగ్లో భాగంగా బారాముల్లాలో 2 చొరబాటుదారులను మట్టుపెట్టింది సైన్యం. అటు కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. పహల్గాం టెర్రర్ అటాక్లో పాల్గొన్న ఉగ్రవాదుల ఊహా చిత్రాలు రిలీజ్ చేశారు అధికారులు. ఇక నిన్న స్పాట్ ని పరిశీలించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కశ్మీర్లో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. టూరిస్టులే లక్ష్యంగా మారణ హోమం సృష్టించిన టెర్రరిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని అణువును భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను విచారిస్తున్నాయి. టెర్రరిస్టులకు పాకిస్తాన్తో ఉన్న లింకులను బయటకు తీస్తున్నాయి. దాడికి పాల్పడ్డది ఎంతమంది, వారిలో స్థానికులు ఎవరైనా ఉన్నారా, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు ఎవరని అంశాలపై ఆరా తీస్తున్నాయి భద్రతా బలగాలు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్లో టూరిస్టులపై మంగళవారం ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు చేశారు. మతం అడిగి మరీ ఈ ఘాతుకానికి తెగబడడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 28కి చేరింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరిగాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రధాని మోదీ ఆదేశాలతో అదే రాత్రి జమ్మూ కశ్మీర్ వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా దళాల ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న బైసరన్కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్న టైంలోనే జమ్మూ కశ్మీర్లో టెర్రర్ అటాక్ జరగడం కలకలం రేపింది. పక్కా స్కెచ్తోనే ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కశ్మీర్కు టూరిస్టుల సంఖ్య పెరిగింది. అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ పచ్చని అడవులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. దీన్ని మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు. పహల్గాం నుంచి ఇక్కడికి 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి రావాలంటే కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే రావాల్సి ఉంటుంది. అలా రావడానికి చాలా టైం పడుతోంది. సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండని ఏరియా ఇది. అందుకే ఈ ఏరియాలోని టూరిస్టులను టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకుని అటాక్ చేశారు. అక్కడ అటాక్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సహాయ చర్యలు కూడా ఆలస్యం అవుతాయని ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య కాల్పులు జరిగాయి. ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన టెర్రరిస్టులు టూరిస్టులను మతం అడిగి ప్రార్థనలు చేయించి ఐడి కార్డులు చెక్ చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. టెర్రరిస్టులు తమ బాడీకి కెమెరాలు తగిలించుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులను కెమెరాల్లో రికార్డు చేసినట్లు సమాచారం. ఘటన తర్వాత ఉన్మాదులు పారిపోయారు. భద్రతా దళాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ డెడ్ బాడీలు పడి ఉన్నాయి. కొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పహల్గాం అటాక్ లో 5 నుంచి 6 టెర్రరిస్టులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బాధితులు చెబుతున్నారు. వారి నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా మొదట 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. వీరిలో ఒకరు ఆసిఫ్ ఫౌజీ, మరొకరు సులేమాన్ షా, ఇంకొకరు అబూ తల్హా అని వివరించాయి. వీరు మూసా, యోనస్, ఆసిఫ్ అనే కోడ్ పేర్లతో తిరిగేవారని చెప్తున్నారు. తర్వాత 4 టెర్రరిస్టుల ఫోటోలు బయటకు వచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడ్డ వారిలో 2 స్థానిక టెర్రరిస్టులు ఉన్నట్లు, మరో 2 ముగ్గురు పాకిస్తాన్ కు చెందిన వారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.